విజువల్ బేసిక్లో మీ అప్లికేషన్స్కి కావాల్సిన మెనూస్ని మీరు మీ సొంతంగా క్రియేట్ చేసుకునే అవకాశం మెనూ ఎడిటర్ ద్వారా కుదురుతుందండి. మరి ఇక్కడ టూల్స్ మెనూలోకి వెళ్ళి మెనూ ఎడిటర్ని సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధమైన ఎన్విరాన్మెంట్ వస్తుంది. సో ఇక్కడ రకరకాల పార్ట్స్ ఏంటి అనేది ఇక్కడ చూపించడం జరిగింది. మరి కంట్రోల్ ఈ ప్రెస్ చేసినా కానీ మీకు మెనూ ఎడిటర్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇదే విధమైన ఎన్విరాన్మెంట్ వస్తుంది. దీంట్లో మీరు మెనూస్ని వాటి కింద సబ్ మెనూస్ని క్రియేట్ చేసుకొని వాటికి నేము క్యాప్షన్ ఇస్తూ ప్లస్ వాటి పొజిషన్ని చెప్తూ వాటికి షార్ట్ కట్ కీస్ ఇవన్నీ కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. మరి ఒక మెనూని క్రియేట్ చేయడం ద్వారా మనం మీ ఫామ్లో స్పేస్ని చాలా వరకు యూటిలైజ్ చేసుకునే అవకాశం కుదురుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాయదలుచుకున్న కోడ్ అంతా కూడా కమాండ్ బటన్లో పెట్టారనుకోండి. కమాండ్ బటన్స్ నెంబర్ ఆఫ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమాండ్ బటన్ ఇట్లా పెట్టారు. ఏమవుతుంది, ఫామ్లో చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అలా కాకుండా ఈ బటన్స్ ఇట్లాంటి వాటివి కాకుండా మెనూ క్రియేట్ చేసుకుంటే మెనూ ఈ విధంగా కొలాప్సింగ్ అండ్ ఎక్స్పాండింగ్ మెథడ్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కావాలంటే ఆ పర్టికులర్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అలాంటి మెనూస్ మీ ఫామ్లో క్రియేట్ చేసేదానికి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టూల్స్లోకి వెళ్ళినట్లయితే మెనూ ఎడిటర్, ఇక్కడ మీరు మెనూని క్రియేట్ చేయాలి. నేను సింపుల్గా ఫైల్ ఎడిట్ మెనూస్ని ఎలా క్రియేట్ చేయాలో సింపుల్గా చూపిస్తాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ అనుకోండి. మరికి ఎఫ్కి అండర్లైన్ కావాలనుకుంటే ఎఫ్కి ముందర యాంపర్సెంట్ పెట్టుకోండి. మరి దానికి నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎల్ అనే నేమ్ ఇచ్చాను. నేమ్ ఒకదానికి ఇచ్చిన పేరు ఇంకొక దానికి మళ్ళీ ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మెనూ క్రియేషన్ వస్తుంది. ఇప్పుడు దీని పొజిషన్ ఎట్లా ఉండాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఫైల్ కింద ఓపెన్ అంట, లేదంటే న్యూ, క్యాప్షన్ అది. మరి నేమ్ వచ్చేసి FLN అని ఇచ్చాం. ఫైల్ కింద న్యూ కాబట్టి FLN అని ఇవ్వడం జరిగింది. ఫైల్ కింద కదండి ఉండాల్సింది ఇది, కాబట్టి ఇక్కడ పొజిషన్ని ఇట్లా ప్రమోట్ చేయండి. అంటే దాని కింద సబ్గా ఇది రావడం జరుగుతుంది. ఫైల్ కింద న్యూ వస్తుంది అని అర్థం. మరి ఇప్పుడు దీనికి న్యూకి షార్ట్ కట్ కీ కావాలనుకుంటే షార్ట్ కట్ కీ పెట్టుకోండి. జనరల్గా Ctrl+N అట్లా ఉంటుంది కాబట్టి సపోజ్ Ctrl+N పెట్టాను. చూడండి, షార్ట్ కట్ కీ ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఫైల్ ఓపెన్ FLO, అట్లానే షార్ట్ కట్ Ctrl+O అన్నా. నెక్స్ట్ సేమ్ పొజిషన్, దాని కింద ఫైల్ కిందనే ఇవన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ సేవ్ FLS. పేరు ఇచ్చిన నేమే క్యాప్షన్ ఎట్లయినా ఇవ్వచ్చు, కానీ నేమ్ మాత్రం ఒకదానికి ఇస్తే ఇంకొక దానికి అదే పేరు ఇవ్వకూడదు. అట్లా ఇస్తే మళ్ళీ అది కంట్రోల్ అరే లాగా అవుతుంది. సో అరే లాగా క్రియేట్ అవుతాయి మెనూస్. అరే ఇండెక్స్ కరెక్ట్గా సెట్ చేయకపోతే మళ్ళీ క్లోజ్ కూడా కాదు, ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు సేవ్ తర్వాత ఒక బార్డర్ రావాలనుకోండి, లైన్ రావాలనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్షన్ డాష్ అనివ్వండి, లేదంటే సంథింగ్ లైన్. ఇప్పుడు ఎగ్జిట్ అందాం. సంథింగ్ Ctrl+X ఏదో ఒకటి ఇవ్వండి.
నెక్స్ట్. ఇప్పుడు ఎడిట్ మెనూ క్రియేట్ చేయాలనుకోండి. మరి ఇది ఫైల్ కింద లేదు, ఫైల్ లాగానే ఫైల్ ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో రావాలి కాబట్టి దీన్ని మళ్ళీ ఇట్లా లెఫ్ట్ యారోకి క్లిక్ చేస్తే పొజిషన్ ముందరికి వెళ్ళింది చూడండి. సో ఇప్పుడు దీని కింద మళ్ళీ ఎడిట్ కింద కట్, అన్నిటికీ కూడా షార్ట్ కట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని ఇప్పుడు మళ్ళీ ప్రమోట్ చేయాలి, ఎడిట్ కింద కట్ రావాలి కాబట్టి మళ్ళీ నెక్స్ట్, కాపీ, నెక్స్ట్. ఓకే, ఇట్లా మీరు మెనూస్ని క్రియేట్ చేసుకుని ఫైనల్గా ఓకే ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడే మీకు ఫామ్ కార్డ్నే మెనూ క్రియేట్ అయ్యి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్క దాని కింద కోడ్ ఏం రాసుకోవాలి అనేది మీరు కోడ్ విండోలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ సింపుల్గా మెసేజెస్ మాత్రం ఇస్తున్నాను. నెక్స్ట్ కోడింగ్ ఎలా రాసుకోవాలని నెక్స్ట్ ప్రోగ్రాముల్లో కోడింగ్ ఉంటుంది కాబట్టి వాటిల్లో వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కింద చూడండి, న్యూ మీద క్లిక్ చేయండి. దాని పేరు FLN కాబట్టి అట్లా వచ్చింది, FLN క్లిక్ అని. మరి ఇక్కడ సింపుల్గా మెసేజ్ బాక్స్ ఇస్తున్నాను. అట్లానే ఓ కింద అట్లానే ప్రతి దాని కింద కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ కింద అండ్ ప్రతి దాని కింద కూడా మీరు కరస్పాండింగ్ కోడ్ రాసుకోవచ్చు. ఇక్కడ బ్లాంక్ చూడండి, మరి డాష్ ఇచ్చాను కాబట్టి సేవ్ తర్వాత ఇట్లా ఒక లైన్ రావడం జరిగింది. ఇవన్నీ సపరేట్ అని అర్థం. మరి వీటి కింద కూడా ఏదన్నా సబ్ కావాలంటే మీరు మళ్ళీ వాటిని ఎట్లా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ కింద ఇంకేదన్నా సబ్ కావాలనుకోండి, నెక్స్ట్ క్లిక్ చేసి దీన్ని ఇంకా మీరేం చేస్తారు, ఈ రైట్ యారోకి క్లిక్ చేస్తే పేస్ట్ కింద ఇది వస్తుంది. ఎడిట్ కింద పేస్ట్ అయితే పేస్ట్ కింద ఈ ఆప్షన్ వస్తుంది. ఆ విధంగా అనమాట. ఓకే, డిలీట్ చేస్తున్నాను ఫైనల్గా. ఓకే, సో ఇప్పుడు కరస్పాండింగ్ కోడ్ కొన్నిటిలో రాసాం, న్యూలో, ఓపెన్లో, ఎగ్జిట్లో. ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ని, ఈ ఫామ్ని రన్ చేస్తాం. సారీ, ఫామ్ పేరేంటి, FR మెనూ అని ఉంది, ప్రాపర్టీస్. ఓకే, రన్ చేస్తున్నాం. చూడండి ఫైల్ న్యూ. ఓకే, వాటి కింద ఉండే కరస్పాండింగ్ కోడ్ మీకు వర్క్ అవుతుంది. సో ఫామ్లో స్పేస్ ఆక్యుపై కావడం అనేది జరగదు. సింపుల్ క్లిక్గా మీకు కావాల్సిన యాక్షన్స్ని మెనూస్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే.